వెల్కమ్ వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నారా లోకేష్ పుట్టినరోజును పండగలా జరిపిన టీడీపీ నేతలు. డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో టీడీపీ 45వ డివిజన్ క్లస్టర్ నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొని ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియతమ మంత్రివర్యులు పొంగూరు నారాయణ పిలుపుతో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో విద్య, ఐటీ శాఖ మంత్రిగా ప్రజాపాలనలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యకర్తల సంక్షేమంపై లోకేష్ పెడుతున్న ప్రత్యేక దృష్టిని నాయకులు కొనియాడారు. కేక్ కట్తో పండుగ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా 45వ డివిజన్లో 200 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు, లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుంది. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రీతమ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మన 45వ డివిజన్లో రాంబుత్ నగర్ ఏరియాలో దుప్పట్ల పంపిణీ చేసిన యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కాదు, రాష్ట్రానికి కూడా ఒక ఊపిరినిచ్చింది. ఎందుకంటే ఆ రోజులున్న అణిచివేతలు, ఆ రోజున్న అరెస్టులు, ఆ రోజున్న అణిచివేత కార్యక్రమాల వల్ల ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితిలో నారా లోకేష్ గారు ఆయన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, రాష్ట్రం కోసం యువగళం పాదయాత్ర చేశారు. అది ఒక టర్నింగ్ పాయింట్. అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అప్పుడున్న ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి బయటికి రావడానికి నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర, యువగళం పాదయాత్ర అనేది ఒక టర్నింగ్ పాయింట్, ప్రధాన భూమికి పోషించింది. అటువంటి గొప్ప నేత ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజలను, అలాగే పార్టీ కార్యకర్తలను నడిపించి టీఎస్సీ 16,800 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలని ప్రభుత్వం ఏర్పాటైన ఒక సంవత్సరంలోనే ఇచ్చిన ఘనత నారా లోకేష్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి, యువనేత ఆధ్వర్యంలో మన వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ప్రభుత్వానికి, ఇటు పార్టీకి అనుసంధానకర్తగా ఉంటూ ప్రజల మేలు కోరే వ్యక్తి మన లోకేష్ గారు. కాబట్టి వారి జన్మదినాన్ని ఈరోజు ఘనంగా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. కేక్ కట్ చేసి అలాగే ప్రజలకు, ఇక్కడ స్థానిక ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బాసికాల చిరంజీవి గారు, అలాగే మహిళా నేతలు గంగోడి సుశీలమ్మ గారు, లతా గారు మరియు ఇతర నాయకులు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.